రొంపిచెర్ల మండలం సంతగుడిపడలో 100 మంది పోలీసులతో డీఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ చేశారు. సరైన పత్రాలు లేని 35 ద్విచక్రాలు, 2 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. రాబోయే రోజుల్లో జరిగే గ్రామ పంచాయతీ ఎలక్షన్ సాఫీగా జరగాలని ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. ఇప్పటికే ఎలక్షన్స్లో కేసులున్న వారిపై రౌడీ షీట్ ఓపెన్ చేశామని, ఎలక్షన్స్లో ఎవరు ఓటు వారే వేసుకోండి, అనవసరంగా తగాదాలకు వెళ్లి జీవితాలు పాడు చేసుకోవద్దని పోలీసులు తెలిపారు. గంజాయి అమ్మినా సేవించినా నేరమని డీఎస్పీ హనుమంతరావు హెచ్చరించారు. రొంపిచెర్ల మండలం రొంపిచెర్ల మా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ సంతగుడిపాడు అనేటువంటి విలేజ్లో కార్నర్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. సుమారు 100 మంది పోలీసులతోటి ఇంక్లూడింగ్ ఆఫీసర్స్ ప్రతి ఇల్లు కూడా సెర్చ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా 35 టూ వీలర్స్ రికార్డ్లెస్ వెహికల్స్ అలాగే 2 ఆటోలు సీజ్ చేయడం జరిగింది. ఈ రికార్డ్లెస్ టూ వీలర్స్ వెహికల్స్ కొంతమందికి రికార్డ్స్ ఉన్నాయంటున్నారు, వెరిఫై చేసి పంపిస్తాం. రికార్డ్స్ ప్రొడ్యూస్ చేయనటువంటి వెహికల్స్ని సీజ్ చేసి కోర్టుకు పెట్టడం జరుగుతుంది. దొంగ వెహికల్గా భావించి దానికి సమాధానం ఆ వ్యక్తి సమాధానం చెప్పాలి. కాకపోతే ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషను ఏంటి ఇంత సడన్గా ఇంతమంది పోలీసులు మా ఊరు వచ్చారని మీకు అనుమానం రావచ్చు. కేవలం మేము వచ్చింది ఎందుకంటే మీరు కమింగ్ ఎలక్షన్స్లో రేపు పంచాయతీ ఎలక్షన్లు రాబోతున్నాయి, వాటిలో ఎలాంటి గొడవలు పెట్టుకోకుండా ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్లు చేసుకోవాలని కోరుతున్నాం. ఎలక్షన్ కేసెస్లో గొడవలో ఇరుక్కుంటే అది జీవితాంతం మిమ్మల్ని వెంటాడుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి ఎలక్షన్ కేసులు అందరికి కూడా రౌడీ షీట్లు ఓపెన్ చేయడం జరిగింది. దయచేసి ఎవరు కూడా ఎలక్షన్ టైంలో ఓటు వేసుకోవాలి, వెళ్ళిపోవాలి. ఎవరికి పిచ్చి పిచ్చిగా తిరిగి అడు తిరిగి ఇటు తిరిగి ఆ పార్టీ అని ఈ పార్టీ అని ఎలక్షన్ కేసులు ఇరుక్కుంటే మీ జీవితాలు నాశనం అవుతాయి అనేది తెలుసుకోండి. పోతే ఇక్కడ అక్కడక్కడ గంజాయి తాగుతూ ఉన్నారు, గంజాయి తీసుకొచ్చి తాగుతున్నారు, అమ్ముతున్నారు. కొంతమంది అమ్మేదానికంటే కూడా తాగేది ఎక్కువ జరుగుతుంది మీ ఊర్లో. అది మీరే అరికట్టాలి. మీరు పోలీసుకు ఫోన్ చేస్తే ఆటోమేటిక్ పోలీసులు వస్తారు, పట్టుకుంటారు, తీసుకెళ్తారు. ఆ తాగే వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడము, అవసరమైతే జైలుకి పంపించడం జరిగింది. అప్పుడు ఆగిపోయింది.